స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ గురించి చూద్దాం. ఓకేనా. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే రీసెర్చ్ ప్రాసెస్. అసలు రీసెర్చ్ అనేది స్టెప్ బై స్టెప్ అసలు ఎలా చేయాలి, ఏం చేయాలని తెలుసుకోవడం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. రీసెర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం ఏంటి మ్యామ్ అంటే, ఒక రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏదైనా ఒక సమస్యను కానీ ఒక టాపిక్ని కానీ మనం ఏదైతే పరిశోధన చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుందా అని చెప్పేసి నేను ఒక రీసెర్చ్ ప్రాబ్లం అనేది తీసుకున్నాను. సో దాని మీద నేను ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. అంటే దీనికి సంబంధించిన జర్నల్స్, బుక్స్, ప్రీవియస్గా ఆల్రెడీ రీసెర్చ్ చేసిన వాళ్ళవి, కేస్ స్టడీస్ ఇవన్నీ తీసుకుని నేను ఒక రివ్యూ చేశాను. దాన్ని రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటారు. నెక్స్ట్ ది ఫార్ములేట్ ద హైపోథసిస్. ఇప్పుడు నేను ఒక హైపోథసిస్ అనేది ఫార్ములేట్. హైపోథసిస్ అంటే ఏంటంటే ఒక అంచనా, ఒక ప్రెడిక్షన్, ఎజంప్షన్. అంటే అవును, ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాన్నే ఆల్టర్నేటివ్ హైపోథసిస్, నల్ హైపోథసిస్, రెండు రకాలు ఉంటాయి హైపోథసిస్ అనేవి. నల్ హైపోథసిస్ అంటే ఏంటంటే అసలు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ కి ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధమే లేదు అని చెప్పి అనుకోవడం. అంటే నో ఎఫెక్ట్, రెండింటి మధ్య అసలు నో ఎఫెక్ట్ అని చెప్పేసి తీసుకోవడం. లేదు, దాన్ని H0 అంటారు. ఓకేనా. H1 అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంటంటే లేదు, ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని H1 అంటారు. మీరు ఈ రెండిట్లో ఏ అంచనాతో అయినా, ఏ అజంప్షన్ తీసుకున్నా మనం మాత్రం ఏంటంటే రీసెర్చ్ స్టార్ట్ చేసేది H0 తోనే స్టార్ట్ చేస్తాం. అది స్టాటిస్టిక్స్ రూల్ అనమాట. అంటే రెండిట్లో అంటే దానివల్ల ఏ ఎఫెక్టు లేదు, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ కి ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధం లేదు, ఎఫెక్టే లేదు అని చెప్పి అనుకుని డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఓకేనా. రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాం. దాన్ని ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇది రీసెర్చ్ డిజైన్. ఇప్పుడు హైపోథసిస్ అయిపోయింది. రీసెర్చ్ డిజైన్ అంటే రీసెర్చ్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఎటువంటి డేటా కలెక్ట్ చేయాలి, ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయాలి, ఎటువంటి మెజర్మెంట్ టూల్స్ తీసుకోవాలి, ఇవన్నీ అనమాట. తర్వాత ఏం చేస్తామంటే డేటా కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్లాన్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తాం, రకరకాల మెజర్మెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. అంటే క్వశ్చనీర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్, మనం తీసుకునే రీసెర్చ్ యొక్క టాపిక్ ని బట్టి, టైప్ ని బట్టి. నెక్స్ట్ డేటా అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు డేటా కలెక్ట్ చేశాక దాన్ని విశ్లేషిస్తాం అనమాట. ఈ డేటాకి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్ ద్వారా, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మనం అనాలిసిస్ అనేది చేస్తాం. అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఒక రిజల్ట్స్ అనేవి ఇంటర్ప్రెట్ చేస్తాం. అంటే ఈ డేటాకి సంబంధించిన రిజల్ట్ అనేది మనం ఒక అర్థం అయిపోయింది అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ రైటింగ్ అనేది రాస్తాం. రిపోర్ట్ రైటింగ్ లో ఏం చేస్తామంటే మనం ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో ఎయిదర్ H0 కరెక్టా లేదా H1 కరెక్టా అనేది మనం చెప్పేసి ఒక రిజల్ట్ అనేది రాస్తాం.